హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో ది వైర్ అనే ఒక వెబ్సైట్ పవన్ కళ్యాణ్ గురించి చాలా నీచంగా రాస్తుందని చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా ఆయన ఫేమ్ని ఎంత డీఫేమ్ చేశారంటే నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్కి తక్కువ అంటూ కూడా ఆ ఆర్టికల్లో స్టార్ట్ చేశారు. సో అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది, లేదంటే ఆయన నిజంగా అసలు చేసిన పనులు ఏంటి? సో మాట్లాడదాం. మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అండి. ఏంటన్నా అసలు ది వైరు చాలా పవన్ కళ్యాణ్ గట్టిగా ఫోకస్ చేస్తుంది. నేను చాలా ఆర్టికల్ చూశాను. సో ఏదన్నా కానీ మరి నేల టికెట్, బెంచ్ టికెట్ని కంపేర్ చేస్తూ అంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని ఇలా చేయడం కరెక్ట్ అనుకోవచ్చు? అంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం రాసుకుంటారు అనేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పత్రికలు ఎట్లా రాస్తున్నాయి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇక్కడ ఉన్న పత్రికలు రాసేటటువంటి భాష ఏంటి? ఓ రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా, రోడ్ సైడ్ తిరిగేవాడు కూడా మాట్లాడినటువంటి భాష కొన్ని పత్రికలు రాస్తాను. మరి దాని మీద నేను వైర్ అనేటటువంటిదే కథనం చదివా. ఏమో నాకు పవన్ కళ్యాణ్ గ్రేట్నెస్ని బాగా పొగిడారేమో అనుకున్నాను నేనైతే. అంటే జనసేనలు కాస్త ఆ ఉత్సాహం అనేది లేదు. పిచ్చాడు లేదు వాళ్ళకి జెండా కూలీలు పట్టుకోవడం, అదే జెండాలు మోయటం తప్ప వాళ్ళకేం తెలుసు? ఆలోచించడం అని తెలుసా? జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆలోచించడం ఏమన్నా తెలుసా? ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడం, ఉసుకో అంటే ఉసుకో అంటారు అంతే. అంతమించి వాళ్ళకి ఉంటే ఇన్ని జెండాలు ఎందుకు మోస్తారు? తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడుతుంటే కొట్టించుకుంటారా? నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నాడు అయితే. సో వాళ్ళ గురించి ఎవడు ఆలోచిస్తాడు? వాళ్ళ గురించి కూడా రాసింది దాంట్లో. మీరు ఆ కథను చూస్తే పవన్ కళ్యాణ్ హెడ్డింగ్ పెట్టి నేల టికెట్ కి ఎక్కువ, బెంచ్ టికెట్ కి తక్కువ అన్నారు. ఈ కథనం రాసింది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న తర్వాత ఈ కథనం రాశారు. అంటే మొన్న ఈ మధ్య రీసెంట్ గా రాసింది కూడా ఆ కథనం రాసింది రీసెంట్ గానే, మన ఆవిర్భావ సభ అయిపోయినాక రాశారు. అంటే ఆ కథనం రాసిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా పవన్ కళ్యాణ్ స్థాయి అంతే కదా అని. ఎందుకు ఆ మాట అన్నాను? వాళ్ళు క్లియర్ గా లోపల మ్యాటర్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ అని హెడ్డింగ్ పెట్టి సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్ అన్నారు. నిజమేగా, టాలెంట్ అతనిలో ఉందిగా. చాలా వేగంగా, చాలా చాలా త్వరగా రంగులు మార్చగలిగిన వ్యక్తి ఎవరున్నా అంటే పవన్ కళ్యాణ్ అని రాశారు. తప్పేమని రాశారు దాంట్లో? మీరందా 10 ఏళ్ళు అన్నారు. 10 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చి. ఇప్పుడు 2008, 2024 సంవత్సరం ఆయన ఎమ్మెల్యే అయింది. 2008లో వచ్చాడా? ప్రజారాజ్యమా? దాని తర్వాత కాంగ్రెస్లోకి విలీనమా? దాని తర్వాత జనసేన, ఆడకు 3వ జెండానా? దాని తర్వాత 3వ జెండా తర్వాత మళ్ళీ బీజేపీ జెండా 4వదా? తెలుగుదేశం జెండా 5దా? తర్వాత సిపిఐ 6, సిపిఎం 7, బిఎస్పి 8, మళ్ళీ బీజేపీ 9, మళ్ళీ టీడీపీ 10. 10 జెండాలు కదా. 10 జెండాలు మోసి 16 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. అత్యంత వేగంగా రంగులు 16 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 జెండాలు ఎవడన్నా మోసాడు ఇప్పటికి ఈ ప్రపంచంలో? మరి అత్యంత ఫాస్ట్ గానే వాళ్ళు రాశారు కదా. రాసి రంగులు మార్చడంలో పీకే ఓసరవెల్లికి ఎక్కువ, ఆక్టోపస్ కట్టర్ ఫిష్లు కూడా ఎక్కువే అని చెప్పాలని రాశారు. అంటే ఓసరవెల్లి కూడా అంత ఫాస్ట్ గా రంగులు మార్చలేదు, అంతకంటే ఎక్కువ మారుస్తాడని రాశారు. తప్పని ఆయన గ్రేట్నెస్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్న గ్రేట్నెస్ వాళ్ళు పొగిడారు. మనుషులందు పవన్ కళ్యాణ్ వేరే, నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్ అన్నట్టు రాశారు వాళ్ళు. ఇట్టవడన్నా మారుస్తాడా అని. మీకు తేలు పాముల గురించి తెలుసు. అవి మనకి కుట్టంగానే తేలు కుడితే విషం ఎక్కిద్ది, పాము కుట్టినా కూడా విషం ఎక్కిద్ది, తొందరగా చచ్చిపోతాం. కానీ పవన్ కళ్యాణ్ అంతకంటే వేగంగా విషాన్ని జమ్మగలడు. ఎంత వేగంగా జిమ్ముతాడంటే సైనడ్ కంటే 1000 రెట్లు వేగంగా ఏదైతే విషం జమ్మగలిగే జెల్లీ ఫిష్, డాటి కప్పలకు కూడా పవన్ కళ్యాణ్తో పోటీ పడలేమని రాశారు. రాసి చాలా దాంట్లో మ్యాటర్లోకి వెళ్ళేటప్పటికి అందరూ పవన్ కళ్యాణ్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, మతిబరుపు, కమీడియన్, జోకరు, బానిస, అజ్ఞాని అంటున్నారు పవన్ కళ్యాణ్ని. అవేం కావు. మీరు కమీడియన్ని, రాజకీయ జోకర్లను అవమానించొద్దు, వాళ్ళ వల్ల ఎవరికి విషయం ఎక్కదు. పవన్ కళ్యాణ్ అతను కమీడియన్ కాదు, కాలసర్పం అని రాశారు. మరి కులాల మధ్య, మతాల మధ్య, కానీ ఇది వాంటెడ్ గా రాయించినట్టుగా ఒక రకంగా చెప్పుకోవచ్చుగా. సరే, నేను ఒక మాట అంటాను. జనసేనలకు తెలుగు వచ్చుగా, ఎందుకంటే బూతులు మాట్లాడతారు కదా, బాగా తెలుగు అయితే వచ్చు కదా. మా, నో, బా, వా, లు దెబ్బతినలేదా? ఏం కదా సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అంటే మా, నో, బా, వా, లు దెబ్బతిన్నాయంట. మనోజ్ గారు వినండి, మా, నో, బా, వా, లు దెబ్బతిన్నాయంట. కేసు పెట్టారు జగన్ గారి మీద గుంటూరులో. అట్లానే 2017 సంవత్సరంలో
నంది అవార్డుని కమ్మ అవార్డులు అన్నారు కోసాని. 2017లో దెబ్బతినలా, 18లో దెబ్బతినలా, 19 లేదు, 20 లేదు, 21, 22, 23, 24, 25 సంవత్సరం దాకా పొద్దున సాయంత్రం తెల్లార్లు దెబ్బతిన్నాయంట మనోభావాలు. దెబ్బతిని ఆ రోజు రాత్రి బాగా దెబ్బతిని మళ్ళీ తెల్లారితే ఇంకెక్కువ దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి 9 కేసు పెట్టారు. 48 గంటల్లో అరెస్ట్ చేశారు. నేను మా నో భావాలు సార్, మనోభావాల గురించి అంటలా. మా నో బా వా లు అవి వేరు, మనోభావాలు వేరు. అందరికీ ఉంటాయి మనోభావాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అన్నా అనుకో, ఇప్పుడు దెబ్బతింటాయి మీ మనోభావాలు. 20 సంవత్సరాల తర్వాత దెబ్బతింటాయి కదా సార్, అసలు నాకు తెలియట్లా. అప్పుడు 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత దెబ్బతింటే ఏమంటారు? మా నో బా వా లు అంటారు. మామూలుగా అయితే మనోభావాలు ఇప్పుడు దెబ్బతింటాయి వెంటనే. నంది అవార్డులు కమ్మ అవార్డులు అన్నందుకు కాపులకి దెబ్బతిన్నాయంట. జనసేన కాపు లీడర్ అనుకుంటా అతనికి దెబ్బతిన్నాయి. అది కూడా ఎప్పుడు? అసలు రాత్రి నిద్రపోతుంటే దెబ్బతినిపోతున్నాయి, మధ్యలో దెబ్బతిన్నాయి, తెల్లార్లు దెబ్బతిని ఆఖరికి 8.5 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత ఇక దెబ్బ తినిపోయినాయి, ఇంక మొత్తం చెడిపోయినాయి మనోభావాలు, కుదరట్లేదని అప్పుడు వెళ్ళి కేసు పెట్టాడండి. మరి ఇప్పుడు కూడా వైర్ రాసింది మరి మీ గురించి, ఒక లేడీ రిపోర్టర్ అది రాసింది కూడా, సంథింగ్ వనజ పేరు ఉందండి, వనజ అనుకుంటా, ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది కదా. ఒక వనజ చే అని ఆమె రాశారు. మార్చి 19, 2025 వచ్చింది ఇది. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ చేంజర్ అని. మరి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే రోజుకి వాళ్ళ డేట్ అంతా 22, 19వ తారీఖు చూడలేదేమో వాళ్ళు దెబ్బతినలా, 20 దెబ్బతినలా, 21 దెబ్బతినలా, 22 ఇప్పటికీ దెబ్బతినలా. మరి 23 అన్న దెబ్బతింతో లేదు, 24 దెబ్బతింతో తెలియదు. అంటే డేట్లు చెబుతున్నా, మార్చిలో దెబ్బతింటాయో లేదు తెలియదు, ఏప్రిల్లో దెబ్బతింటాయో లేదు తెలియదు. ఏది మనోభావాలు కాదు, మనోభావాలు అన్న చాలా ఉంటుంది కదా అది. మరి ఇప్పుడు చెప్పాలి కదా, మరి ఏం చేస్తారు? జనసేన వాళ్ళు నిద్రపోతున్నారా? అయినా వారు రాసింది వాస్తవం వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళకే తెలుసు కదా. గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఎవడన్నా జనసేన పార్టీలో ఉంటాడా మీరు చెప్పండి? ఆత్మగౌరవం ఆత్మాభిమానం గురించి మాట్లాడట్లేదండి, అవి ఉన్నాళ్ళ గురించి మాట్లాడదాం. లేనాళ్ళే ఆ పార్టీలో ఉండేది. ఎందుకు? చిన్న ఎగ్జాంపుల్, మా దగ్గర ఉంటే ఆత్మగౌరవం దెబ్బతినేది. బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుసుగా మీకు, మా దగ్గర మంత్రి చేశాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా దగ్గర ఆత్మగౌరవం పొద్దున సాయంత్రం రోజు దెబ్బతినేది. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పొద్దున ఏం లేదు, మంత్రి పదవి తీసేసామని ఆయన ఆత్మగౌరవం దెబ్బతింది. సో ఇప్పుడు కూడా ఆయన చెప్పినట్టుగా అన్ని నడవాలి, సీట్లన్నీ ఆయన చెప్పినట్టుగా నడవట్లేదు, ఆత్మగౌరవం దెబ్బతింది. ఏది జగన్ గారు ఇట్లా పక్కన కూర్చోబెట్టుకుని ఆత్మగౌరవం దెబ్బతింది. పవన్ కళ్యాణ్ ఆడే వెనకబడేశాడు, మూడో రోకో 4వ రోకో, ఆయన దెబ్బతినలా. జనసేన లీడర్ కదా ఇప్పుడు ఆయన అక్కడ ఒంగోలులో, జనసేన లీడర్కి ఆయన బ్యానర్ కట్టాలంటే తెలుగుదేశం పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎమ్మెల్యే పర్మిషన్. అయ్యా బాబు బ్యానర్ కట్టుకుంటా అని అడుక్కోవాల్సిన పరిస్థితి. అయినా దెబ్బతింటలే ఆత్మాభిమానం. మరి ఈ ఆత్మాభిమానం ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. మా దగ్గర ఉన్నప్పుడే ఆత్మాభిమానం ఊరికే దెబ్బతింటుంది. సో అందుకనే ఇప్పుడు అక్కడికి వెళ్తే అలవాటు అయిపోయింది. ఏది? తెలుగుదేశం కింద బానిసలాగా ఉండాలి కాబట్టి జనసేన వాళ్ళు ఉండి అలవాటు అయిపోద్ది. అలాగా జనసేన వాళ్ళకి అలవాటే. ఏముంది, వాళ్ళు వాస్తవం రాశారు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి మనిషి ఉండడు అని రాశారు వాళ్ళు. నిజమే కదా అది? జంతువులు మనుషుల్లోకెల్లా పవన్ కళ్యాణ్ గొప్పాడని రాశారు. జనసైనికులు ఊరుకోరు కదా, ఏం చేస్తారు? ఊరుకోపోతే ఊరేసుకో మనం. లేకపోతే వద్దులే కానీ పద్దాకల మానవభావాల గురించి అంటే దెబ్బతినలా వాళ్ళకి. వాళ్ళ నాయకుడిని కాల సర్పం అన్నా దెబ్బతినలా. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఒక విషపు జంతువు అన్నా దెబ్బతినలా. మీ మొహాలకు నేల టికెట్కి ఎక్కువ, బెంచ్ టికెట్ తక్కువ, మీకు కుర్చీలో కూర్చునే స్థాయి లేదురా అని రాసినా దెబ్బతినలా. మేము ఒక మాట అంటే దెబ్బతిన్నాయి. మనోజ్ గారు ఎట్టిది? పవన్ కళ్యాణ్ని బాలకృష్ణ అలాగా అన్నాడు, వాళ్ళ పార్టీని అలాగా పార్టీ అన్నాడు. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ అలాగా. నేను అంటలేదండి సుమి, నేను అన్న కూడా ఆ పార్టీలో కూడా తప్పక ఆత్మాభిమానంతో తప్పక ఉండే వాళ్ళు ఎవరో కొంతమంది ఉండి ఉంటారు. నేను అంటలా, ఆయన అన్నాడు బాలకృష్ణ అలాగా అని. దెబ్బతిన్న మనోభావాలు. మరి మనోభావాలు ఎప్పుడన్నా దెబ్బతింటాయో మళ్ళీ ఇంకో 30-40 ఏళ్ళ తర్వాత తెలియదు, అప్పుడు మనం ఉండాలి కదా. సో అంటే ఇప్పుడు మనకి ఇంత రాసినా దెబ్బతినలా. ఏం చేస్తాం? అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాసుకుంటారా లేదు, ఏ తప్పులు పడతారు అది. కానీ వాస్తవం రాశారనేది మాత్రం నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీని కళ్ళకు కట్టినట్టు రాశారు కథనంలో.
ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా విషయం చెమ్ముతాడంటే ఉమ్, మీకు ఆయన అంటాడు మీకు కాపు కులం అనే భావన లేదా అంటాడు. ఉమ్, మీ కాపులకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన లేదా, నేను వచ్చా కదా కాపులకు ఆరాధ్య దైవంగా అంటాడు. ఉమ్, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేద్దా అంటాడు. ఉమ్, ఎంత ఫాస్ట్ గా ఇది కదా విషయం చెమ్మటం అంటే, రెచ్చగొట్టి ఉమ్, ఈ రాష్ట్రంలో 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారనగానే ఉమ్, ఇప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం జరగట్లేదు అంటాడు. ఉమ్, ఏది 2017లో సుగాలి ప్రీతి దాని పోతే ఉమ్, అప్పుడు ఈయన అది తెలుగుదేశంతో కలిసే ఉన్నాడు, విడిపోలే ఆ రోజుకి. 2019 దాకా సుగాలి ప్రీతి గారు గుర్తు రాలి ఆయనకి. 19, 20, 21, 22, 23, 24 వచ్చి గుర్తు, 25 నుంచి మర్చిపోయాడు మళ్ళీ. ఉమ్. మరి ఇది కదా విషయం చెప్పటం అంటే. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఒకలా? వాళ్ళే ఆలోచించుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు ఈయనకి ఇచ్చేది కట్ చేశారు అనుకోండి, ఉమ్, అప్పుడు మళ్ళీ అన్ని గుర్తొస్తాయి. ఉమ్. సో అప్పుడు దాకా వాళ్ళు అంతే, వాళ్ళు సో ఊడికి ఫైనల్ గా ఆర్టికల్ సమర్థిస్తానంటారు. చాలా సూపర్ గా రాశారు వనజ గారు అని. ఎవరో నాకు తెలియదు, ఉమ్, ఒకవేళ నెంబర్ ఎవరైనా ఉంటే ఇవ్వండి. ఉమ్, నేను కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా రాశారు. అసలు మీకు Hmm. కంగ్రాట్స్ చెప్తున్నాం, మీరు చాలా గొప్పగా రాశారు. ఎవడు కూడా పవన్ కళ్యాణ్ ఇంత గొప్పగా చిత్రీకరించలేదు. Hmm. అది టాలెంట్ నాకు గుర్తించిందండి, నేను కించపరచలా. ఉమ్, సార్ మీరు ఇప్పుడు మీరు మనిషే, నేను మనిషే. మనం ఎవరినైనా కరిస్తే వాళ్ళని చచ్చిపోరుగా విషయం ఎక్కి. ఆయన రాశారు పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ. అందుకని మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా, మనిషివా పవన్ కళ్యాణ్ అని రాసిందామా. ఉమ్. మనం అంత గొప్పగా ఎవరు రాస్తారు. ధన్యవాదాలు ఆమెకి. సో ఇది కారుమూరి వెంకటరెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.